ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ఉదయకాలం చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం పెరట మరి శుభములు తెలియజేస్తూ మరి ఈరోజు మనము నీతిమంతుల గురించి మాట్లాడుకుందాం. 141వ అధ్యాయము కీర్తనల గ్రంథం 5వ వస్తువు మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దృష్టకీలను చూచిను తప్పక ప్రార్థన చేయుచున్నాను. దావీదు మహారాజు ఈ విధంగా తెలియచేయుచున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. చూడండి, మరి పెద్దవారు గద్దించినప్పుడు, మరి భక్తులైన వారు మరి దేవుని మాటలు చెప్పినప్పుడు వినేటువంటి వారు శ్రద్ధగా వినాలి. ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నిన్ను గద్దించి మరి నిన్ను మరి ఖండించినప్పుడు దానికి లోబడాలి. దావీదు గారు అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారమే గాని అపకారం కాదు. ఈరోజు కొట్టే అంత విధంగా లేదు కానీ కనీసము నువ్వు చేసిన తప్పుని గద్దిస్తే నీవు గద్దించిన వారిని నువ్వు ద్వేషిస్తున్నావు. ప్రియమైన వారులారా, ఈరోజు మనము చూసినప్పుడు దావీదు అంత తగ్గింపు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అంటున్నాడు. మరి మీరేమంటారు? నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, అంటే నూనె నా తల మీద పోస్తే ఎంత మరి చల్లగా ఉంటుందో, ఎంత మరి ఆ యొక్క నెమ్మదిగా ఉంటుందో, తైలాభిషేకం దీవెన అని దావీదు గారు చెప్తూ ఉన్నాడు. అందుకనే మరి దావీదు గారిని మరి నాతాను వచ్చి తన తప్పును గద్దిస్తున్నాడు. చూడండి ఏమని గద్దిస్తున్నాడంటే, 1 సాముయేలు 25వ అధ్యాయము 30 నుంచి మరి 34 వరకు మనం చూసినప్పుడు అక్కడ మొదటి సాముయేలు 2వ సాముయేలు 12వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు మనం చూస్తే మరి దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి గద్దిస్తూ ఉన్నాడు, ఖండిస్తూ ఉన్నాడు. వెంటనే దావీదు లోబడిపోయాడు. ఆ మాటను బట్టే ఈ మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 7 2 సాముయేలు 12వ అధ్యాయం 7వ వచనం. నాతాను దావీదు దగ్గరికి వచ్చి దావీదుని చూసి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి తిని, నీ యజమానుని నగరును నీకు అనుగ్రహించి నీ యజమానుని మరి అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నాతాను గారి గద్దింపుకి మరి దావీదు గారు వెంటనే లోబడినట్లుగా మనం చూడగలం. ఈరోజు తప్పు చేసినా సరే దాన్ని సూటిగా మాట్లాడుతుంటే మరి ఒప్పుకోకుండా మరి మోకం తిప్పుకుంటున్నారు, మోకం సాటేస్తున్నారు. ఎవరైతే నీతిమంతులు గద్దించినప్పుడు దానికి లోబడతారో వాళ్ళకు ఉపకారం అని దావీదు మనకు తేట తెల్లగా తెలియజేస్తున్నారు. ఇంకా తైలాభిషేకం అంట. అందుకనే నీతిమంతులు గద్దించుట నాకు ఉపకారం అంటున్నాడు. మరి మనము ఎలాగుంటున్నాం? నీతిమంతుల యొక్క
అడుగుజాడల్లో మనం నడవాలని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్కులు మనకు రాయిపించి దేవుడు మరి యాజకుల్ని ఏర్పాటు చేసుకుని, సేవకుల్ని ఏర్పాటు చేసుకుని, మరి ప్రపంచంలో ఉన్న పాపులందరినీ పిలిచి మీరు నడిచేది పాపపు మార్గం అని హెచ్చరిస్తూ గద్దిస్తున్నప్పుడు దానికి లోబడేవారుగా ప్రజలు ఉంటే కనుక వాళ్ళకు ఉపకారం. రెండోది తైలాభిషేకం అంట. దేవునికి మహిమ కలుగునుగాక.